హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. మన 90 days లీన్ బల్కింగ్ సిరీస్ లా ఈరోజు డే 33 కంప్లీట్ షోల్డర్ వర్కౌట్. షోల్డర్ లా ఫస్ట్ యాక్చువల్ వర్కౌట్ స్టార్ట్ చేయక ముందుకు వార్మప్ చేద్దాం. సో వార్మప్ లా షోల్డర్ ప్రెస్ చేయండి. లైట్ డంబుల్ తోన 1 2 3 ఇట్లా 10 కౌంట్ చేయండి. 10 కౌంట్ అయిపోయాక మళ్ళీ ఇట్లా లాటరల్ రైజెస్ 10 కౌంట్. ఓకే, ఎల్బో లైట్ గా బెండ్ ఉండాలి, ఎల్బో మూమెంట్ రావద్దు, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. షోల్డర్ ప్రెస్, లాటరల్ రైజెస్ ఇట్లా 10 కౌంట్ 2 sets చేస్తారు. ఇది జస్ట్ వార్మప్ అయిపోయినాక యాక్చువల్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ వర్కౌట్లో కూడా హెవీ డంబుల్, మీరు ఎంత హెవీ డంబుల్ చేస్తారో అంటే ఎగ్జాక్ట్ నేను చెప్పాలంటే వెయిట్ ఎట్లా తీసుకోవాలంటే మీరు 10 కౌంట్ చేసేటట్లు ఉండాలి. వెయిట్ ఫామ్ కరెక్ట్ వచ్చి 10 కౌంట్తో వచ్చేటట్టు ఉండాలి వెయిట్. సో షోల్డర్ ప్రెస్ ఏదైనా బెంచ్కి ఇట్లా సపోర్ట్ తీసుకోండి. అండ్ ఎల్బో ఇట్లా వెనక్కి ఉండొద్దు, స్ట్రైట్ ఉండొద్దు, కొంచెం లోపల టక్కిన్ ఉండాలి, అప్పుడే షోల్డర్ ఇంజరీ కాదు. పైకి పోయినప్పుడు డంబుల్ క్లోజ్ అవుతుంది. 2 3 4 5 6 7 8 9 10 అయిపోయినాక మళ్ళా లైట్ వెయిట్ డంబుల్ తీసుకోండి. లైట్ వెయిట్ డంబుల్ మళ్ళీ 10 కౌంట్ వితౌట్ గ్యాప్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 1 to 1.5 minute బ్రేక్ తీసుకోండి. సో యాక్చువల్గా మనకు షోల్డర్లో ఏంటంటే 3 డెల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం షోల్డర్ ప్రెస్ చేస్తున్నాం కదా, షోల్డర్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ ఫ్రంట్ డెల్ట్, యాంటీరియర్ డెల్ట్ ట్రిగర్ అవుతుంది. లాటరల్ రైజెస్ చేసేటప్పుడు ఈ లాటరల్ డెల్ట్ ట్రిగర్ అవుతుంది. ఫేస్ పుల్ లేదా రేర్ ఫ్లైస్ చేసేటప్పుడు ఈ పోస్టీరియర్ డెల్ట్ ట్రైన్ అవుతుంది. సో ఓవరాల్గా మనం షోల్డర్ 3D లుక్ డెవలప్ కావాలంటే ఓవరాల్ షోల్డర్ డెవలప్ చేయాలి, ఓవరాల్ షోల్డర్ ట్రైన్ చేయాలి. సో ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క డెల్ట్కి టార్గెట్ చేస్తాం మనము. ఇది సూపర్ సెట్. హెవీ డంబుల్ తీసుకోండి. షోల్డర్ ప్రెస్ మీరు 10 కౌంట్ వచ్చేటట్లు షోల్డర్ ప్రెస్, మళ్ళీ వితౌట్ గ్యాప్ లైట్ వెయిట్ తీసుకొని లాటరల్ రైజెస్ అట్లా 4 sets పర్ఫామ్ చేయండి. ఇది అయిపోయినాక నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఫ్రంట్ రైజెస్, లాటరల్ రైజెస్ సూపర్ సెట్. సో ఫ్రంట్ రైజెస్ చేయడానికి ఇట్లా వెయిటెడ్ ప్లేట్ తీసుకోండి. ఇప్పుడు నేను 10 తీసుకుంటున్నా. సో మీకు ఏ వెయిట్ సూట్ అవుతుందో 10 కౌంట్ కంఫర్టబుల్గా కాకుండా కొంచెం టఫ్గా వచ్చేటట్లు ఆ వెయిట్ తీసుకోండి. 5 కానీ 7.5 కానీ 10 కానీ. ఓకే, ఇచ్చేటప్పుడు చాలా మంది ఏంటంటే నార్మల్ ఇదే మూమెంట్లో చేస్తారు. దీన్ని కొంచెం మనం ఎన్హాన్స్ చేసి ఎట్లా చేస్తామంటే కాంట్రాక్ట్ చేస్తాము. యాంటీరియర్ డెల్ట్ ప్రాపర్గా కాంట్రాక్ట్ చేస్తాము. హైట్ కూడా మీ 4 head హైట్ తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. 4 head హైట్. 2 ఎల్బో మూమెంట్ రావద్దు, ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. ఓకే, 3 4 5 6 7 8 9 10. మీకు ఎగ్జాక్ట్ ఫ్రంట్ డెల్ట్ ట్రిగర్ అవుతుంది. దీనికి సూపర్ సెట్లా లాటరల్ రైజెస్ చేస్తున్నాం లైట్ వెయిట్తోన. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సేమ్ 4 sets పర్ఫామ్ చేయండి. ఇప్పుడు మనం తీసింది ఫ్రంట్ డెల్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏంటంటే ఫ్రంట్ డెల్ట్ ట్రైన్ చేసినాము, ఇప్పుడు పోస్టీరియర్ డెల్ట్ ట్రైన్ చేస్తాము, అంటే రేర్ డెల్ట్. ఫేస్ పుల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కేబుల్ హైట్ మీ హైట్ ఎంత ఉందో మీ 4 head లెవెల్లో ఉండాలి హైట్. ఓకే, గ్రిప్ ఇట్లా తీసుకోండి రివర్స్. ఓకే, ఒక్క స్టెప్ వెనక్కి రండి ఇట్లా, అంతే. నాక్ నీస్ పెట్టవచ్చు, అంటే మీరు స్టెబిలిటీ బ్యాలెన్స్ ఉండడానికి లెగ్స్ లైట్గా బెండ్ చేయొచ్చు. ఇట్లా నీస్ బెండ్ చేయొచ్చు, ఇట్లా స్ట్రేట్ ఉండి అంత అవసరం లేదు. నాక్ నీస్ ఇట్లా నీస్ బెండ్ చేసి బ్యాక్ స్ట్రేట్ ఉండాలి, అంతే. ఇంకా స్టేబుల్, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. పుల్ 1 second హోల్డ్, స్లో రిలీజ్, పుల్, స్లో రిలీజ్. 3 4
5 6 7 8 9 10 అయిపోయినాక మళ్ళీ లైట్ వెయిట్ డంబుల్తోన సూపర్ సెట్ 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇప్పుడు మనం కాంబినేషన్లో చేస్తున్నాం కదా సూపర్ సెట్ అని. సెకండ్ ఎక్సర్సైజ్ లాటరల్ రేస్ చేస్తున్నాము, అది లైట్ వెయిట్. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము అంటే ఈ షోల్డర్ ప్రెస్ కానీ, ఫ్రంట్ డెల్ట్ కానీ, లేదా ఈ ఫేస్ పుల్ కానీ, ఇవి హెవీ వెయిట్ తీసుకుంటాము 10 కౌంట్ వచ్చేటట్లు. ఓకే, ఇట్లా 1 to 1.5 minute గ్యాప్ ఇచ్చుకుంటా 4 sets. ఇది అయిపోయినాక స్ట్రక్స్ లాటరల్ రైజెస్ సూపర్ సెట్. స్ట్రక్స్ హెవీ వెయిట్ తీసుకుంటాము. స్ట్రక్స్ మనకి ట్రాప్స్ మజిల్ ఇంపాక్ట్ అవుతుంది. సో స్ట్రక్స్ చేసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఈ ఎల్బో మూమెంట్ ఇస్తుంటారు. ఈ ఎల్బో మూమెంట్ ఇచ్చారంటే స్ట్రక్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడదు. సో ఎల్బో లైట్గా బెండ్ ఉన్నా సరే లాక్ ఉండాలి, ఓన్లీ కాలర్ మూమెంట్ రావాలి. ఓకే, ఈ స్ట్రక్స్ బార్ మోస్ట్లీ అన్ని జిమ్లలో ఉంటుంది. ఇన్ కేస్ మీ జిమ్లో లేకపోతే వేరే జిమ్కి షిఫ్ట్ అయిపోండి, వేరే జిమ్లో జాయిన్ కాండి, లేదా సింపుల్గా హెవీ డంబుల్ తీసుకోండి. డంబుల్ అయినా ఈ బార్ అయినా లెగ్స్ పక్కకు పెట్టుకుంటాము. 1 2 3 1 second హోల్డ్ చేయండి పైన. 4 5 6 7 8 9 10 అయిపోయినాక ఇమ్మీడియట్గా వితౌట్ గ్యాప్ లాటరల్ రైజెస్ 1 2 3 4 5 6 7 8 9 10 4 sets. వీడియో స్టార్టింగ్లో నేను చెప్పిన కదా 3 heads ఉంటాయి షోల్డర్ అని. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 heads ట్రైన్ చేసినాము. ఫ్రంట్ డెల్ట్, పోస్టీరియర్ డెల్ట్, లాటరల్ డెల్ట్ మాత్రం లైట్ వెయిట్తో చేసినాము. ఎందుకంటే మనం ఆల్రెడీ బ్యాక్ ఎట్లా చేసినాము, బ్యాక్ మనము సూపర్ సెట్స్ చేసినాము కదా, లాట్ పుల్ డౌన్, మళ్ళీ దానికి సూపర్ సెట్ కాంబినేషన్, లేదా చెస్ట్ చేసేటప్పుడు బెంచ్ ప్రెస్, మళ్ళీ పుషప్స్ దానికి సూపర్ సెట్. షోల్డర్లో మనము ఎవ్రీ ఎక్సర్సైజ్కి సూపర్ సెట్ లాటరల్ రైజెస్ యాడ్ చేసినాము. ఎందుకంటే లాటరల్ డెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ షోల్డర్ ఒక ఫామ్లో కనిపించాలి, షోల్డర్ రౌండ్నెస్ కనిపించాలంటే లాటరల్ డెల్ట్ ట్రైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అన్ని లైట్ వెయిట్తో ఉన్న కాంబినేషన్ పెట్టుకున్నాము ఎవ్రీ ఎక్సర్సైజ్ లాటరల్ రైజ్. 4 ఎక్సర్సైజెస్ అయిపోయినాయి, అన్ని హెడ్స్ ట్రైన్ చేసినాం. ఇప్పుడు లాస్ట్కి సూపర్ సెట్ కాదు, నార్మల్ సెట్ కాకపోతే లాటరల్ రైజెస్ హెవీ వెయిట్ చేస్తుంటాము. ఓకే, ఇప్పుడు నేను నార్మల్గా యూజువల్లీ నేను వర్కౌట్ చేసినప్పుడు నేను లాస్ట్ హెవీ వెయిట్ తీసేది లాటరల్ రైజెస్ 12.5. లాటరల్ రైజెస్ కానీ ఫ్రంట్ రైజెస్ కానీ ఇవి మనం హెవీ వెయిట్ చేయలేము. నా లాస్ట్ వెయిట్ 12.5. మీరు చూడండి మీ స్ట్రెంగ్త్ అకార్డింగ్ మీరు 10-12 కౌంట్ ఎంత వెయిట్ చేస్తారో ఆ వెయిట్తోన లాటరల్ రైజెస్ పర్ఫామ్ చేయండి. ఓకే, డంబుల్ ఇట్లా లెగ్స్ ముందుకు పెట్టుకుంటాము. ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి అండ్ ఎల్బో మూమెంట్ రావద్దు, ఓన్లీ షోల్డర్ మూమెంట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 10 or 12 కౌంట్ పర్ఫామ్ చేయండి. లాస్ట్ హెవీ వెయిట్ మీరు ఎంత పర్ఫామ్ చేస్తారో ఆ వెయిట్తోన దీంతోనే షోల్డర్ వర్కౌట్ అయిపోతుంది. ఈ వర్కౌట్ తర్వాత మీకు ఎనర్జీ ఉంటే దెన్ పర్ఫామ్ కార్డియో 10 to 15 minutes or 20 minutes. కార్డియో మీ ఇష్టం వచ్చిన కార్డియో ఎక్సర్సైజ్ చేయండి. సైక్లింగ్ కావచ్చు, థ్రెడ్మిల్ కావచ్చు, క్రాస్ రన్నర్ కావచ్చు, లేదా స్కిప్పింగ్ కావచ్చు, ఏదైనా మీకు నచ్చిన కార్డియో ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేయండి. దీంతో షోల్డర్ వర్కౌట్ అయిపోతుంది. బాయ్.